హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను నెయ్యిని వాడకుండా పాకంతో అవసరం లేకుండా ఇంట్లోనే మైసూర్ పాక్ని చాలా సులభంగా టేస్టీగా పక్కా కొలతలతోటి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్పు శనగపిండిని వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కదుపుకుంటూ ఒక 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ పిండిని అయితే జల్లెడ పట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నెలోకి జల్లెడని పెట్టుకొని ఈ పిండిని అయితే జల్లించుకుంటున్నాను. ఇలా జల్లించుకోవడం వలన ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా ఉండలు కట్టకుండా చాలా బాగా అయితే వస్తాయి. ఇలా జల్లించుకున్న పిండిని అయితే పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీన్ని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని దీన్ని బాగా గ్రీస్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 1 కప్పు శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్పు షుగర్ని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకునేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ని అయితే కరిగించుకోవాలి. ఇక్కడ మనకు పాకం అయితే అవసరం లేదు, జస్ట్ జిగురుగా స్టిక్కీగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ కరుగుతున్నప్పుడే ఇంకో స్టవ్ కూడా వెలిగించుకొని దానిపైన ఒక చిన్న బాండీని అయితే పెట్టుకున్నాను. దీనిలోకి 1 కప్పు ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ని కూడా కాగబెట్టుకోవాలి. ఇక్కడ మనము ఆయిల్ని అయితే స్మెల్ వచ్చే వాటిని యూజ్ చేయకూడదు. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈలోపు మన షుగర్ అయితే కొంచెం జిగురుగా అయితే వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నటువంటి శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ షుగర్ పాకంలో పూర్తిగా మిక్స్ అయిన తర్వాతనే మరికొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ సేపు అయితే ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకో పొయ్యి మీద అయితే ఆయిల్ అయితే కాగుతూ ఉంది కదా, ఆ ఆయిల్ని అయితే ఒక పెద్ద గెంటె తీసుకునేసి దీనిలోకి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనమైతే ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా మనం దీనిలోకి ఆయిల్ వేసుకున్నప్పుడైతే ఈ పిండి బాగా పీల్చుకుంటుంది ఆయిల్ని. ఇలా మనం ఆయిల్ వేస్తూ బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా. ఒకసారి మనం దీంట్లోకి యాడ్ చేసిన ఆయిల్ బాగా పీల్చుకున్నాకనే మనము ఇంకో గరిట ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలాగా కంటిన్యూస్గా అయితే మనము యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పిండి ఆయిల్ని పీల్చుకోకుండా ఈ పిండి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుందో అప్పుడు వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా ఏమీ మిగలదు అవతల బాండీలో. ఇలాగా ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే పీల్చుకోకుండా వీడియోలో అయితే సెపరేట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ మనము స్పూన్ తోటి నొక్కడము అలా అయితే ఏం చేయకూడదు. ఇలా వేసుకున్నాక కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత అయితే మనము దీన్ని చాక్ తోటి అయితే కట్ చేసుకోవాలి. మరి పూర్తిగా చల్లారిపోయాక కట్ చేస్తే అయితే పీసెస్ అంత కరెక్ట్గా అయితే రావు. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే మనము ఈ విధంగా మైసూర్ పాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.